మనం రీసెంట్‌గా మనం 'గౌతమి చౌదరి' అండ్ 'ధర్మాది', 'కృష్ణ' కేసులు కూడా మనం చూసాం. అంటే ఏమన్నా దీనికి దానికి ఇది ఆహ్, చాలా చిన్న చిన్న కేసు. కేసు. ఇది వాళ్ళ చాలా అంటే హ్మ్. తీవ్రతలో చాలా చిన్న కేసు. హ్మ్. ఆహ్, అది నాకు తెలిసి మేబీ 41 లేకపోతే ఇప్పుడు 35 అంటున్నారు వీఎన్ఎస్‌లో నోటీస్ ఇచ్చి పంపిస్తారు. ఒకవేళ పంపించేస్తారు. గనక పిలిచినా గూడా అసలు అంత దూరం వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఓకే. ఆహ్, ఏదో ఒక జస్ట్ షీల్డ్ లాగా ఆ అమ్మాయి తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆ ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల మేబీ వీళ్ళు భయపడి ఇంకొకసారి చేయకుండా ఉంటారు అనే కోణంలోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా చూస్తున్నాను నేను. హ్మ్. విచ్ ఈస్ గుడ్ ఫర్ హర్. అండ్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఒక ఎవడు మనాన వాళ్ళు ఉంటారు ఇప్పుడు నాకు తెలిసి. ఒకవేళ వాడు ఇంతకుముందు నిజంగానే అలాంటివి ఏమైనా చేసున్నా కూడా ఇంకోసారి అలా చేయడానికి ధైర్యం చేయరు. ఓకే. అండ్ అంతే. అంతకు మించి దీంట్లో అంత పెద్ద భారీ బట్ నువ్వు చెప్పినవి 'కృష్ణ మాస్టర్‌ది' అయితే అది ఏకంగా పోక్సో కేసు. అది చాలా పెద్ద కేసు. దారుణమైనదది. అండ్ ఇక 'ధర్మ' విషయానికొస్తే 'ధర్మ'ది యాక్చువల్‌గా అంత తీవ్రత కాదు. ఇది రెండిటికి మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. దీంట్లో ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకొని కాపురం చేసి పిల్లాడిని కన్న తర్వాత 4 సెక్షన్‌లేవో పెట్టారు. 498 ఇప్పుడు వాటికి సంబంధించి అంత పెద్ద చర్చ ఏం లేదు. దానికి కూడా స్టేషన్ నోటీస్ ఇచ్చి పంపిస్తారు. కాకపోతే ఈవిడ ఎఫ్ఐఆర్‌లో పెట్టింది వేరు. బయట డిస్కస్ చేస్తున్న టాపిక్స్ వేరు. ఓకే. ఏవేవో ఆహ్, మాంసాలంటారు, విక్రయాలంటారు, ఏంటేంటో మాట్లాడుతున్నారు. సో, నిజంగా వాటికి సంబంధించిన కిస ఏదన్నా కేసు పెట్టినా ఏమన్నా ఉంటే దానికి సంబంధించి మాట్లాడొచ్చు. బట్ పెట్టిన కేస్ ఒకటి, ఈవిడ మాట్లాడుతున్నది కంప్లీట్‌లీ ఏదేదో అంటే ఆవిడ మేబీ ఎందుకో కోపంగా ఉంది. ఆ కోపం కారణంగా ఏవేవో తీసుకొచ్చి మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. సో, ఒకవేళ నిజంగా అవన్నిటికి సంబంధించిన సాక్ష్యాలు ఉండుంటే ఆ తగ్గ సెక్షన్‌లు కూడా మనకి ఎఫ్ఐఆర్‌లో కనబడాలి గదా! పోలీసులకు కూడా నిజమనిపిస్తే. హ్మ్. అంటే ఏదో రకంగా ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నం నాలుగే కనిపిస్తుంది. ఉంటది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు మొగుడు పెళ్ళాలు గొడవలొచ్చినప్పుడు ఇది జనరల్‌గా ఉన్న ట్రెండే. మొగుడు పెళ్ళాలైనా, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయినా సరే ఏదో ఒకటి చేయాలి, వీడిని ఏదో ఒకటి చేయాలనే కచ్చే ఉంటది. బట్ మెయిన్‌లీ ఇక్కడ నేను చూస్తున్నదేంటంటే ధర్మ విషయంలో మేబీ సెటిల్‌మెంట్ కోసం అటు ఇటు చేసి సెటిల్‌మెంట్ దగ్గర ఆగిపోద్దంటారా ఇది? అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తా. హ్మ్. ఇప్పుడు పెళ్ళయింది. సరే బానే ఉన్నారు. ఒక కొడుకు. మరి ఈవిడ కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్తున్నట్టు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఈవిడ షూటింగ్‌లకెళ్ళేదట. ఈయన ధర్మ చేస్తున్న షూటింగ్‌లకెళ్ళేదట. షూటింగ్‌లకెళ్ళి మరి హీరో, హీరోయిన్‌లు క్లోజ్‌గా ఉన్నప్పుడో లేకపోతే ఆ సిట్యుయేషన్స్‌లో ఈవిడ కొంచెం మరి ఇంటర్ఫియర్ అయిందో ఏమైందో తెలీదు. జనరల్‌గా అది వెళ్ళకపోవడమే మంచిది. ఒకానొక సిట్యుయేషన్ ఇప్పుడు మన సినిమాల్లో చూస్తుంటాం 'రంగీలా' అటువంటి సినిమాల్లో లేకపోతే కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్ తల్లు చక్కడే కూర్చుంటే ప్రతి షాట్‌కి ఆవిడకి ఇబ్బందిగా ఉంటది. వీళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటది. మనం క్లోజ్డ్ సీన్స్ చేయాల్సొచ్చినప్పుడు, ఇంటిమేట్ సీన్స్ చేయాల్సొచ్చినప్పుడు ఆ హీరో, హీరోయిన్‌లకి మధ్య కూడా కెమిస్ట్రీ అంత కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. అంతెందుకు ఇప్పుడు మీ ఆవిడొచ్చి ఆఫీస్‌లో కూర్చుంటారు నీ పక్కన అని చెప్పి అందనుకో, అవును. కొంచెం ఇబ్బందికర ఆఫీస్‌లో పరిస్థితి. మామూలు వర్క్ అయినా సరే, మన ఆఫీస్‌లో పెద్ద అంత ఇంత ఇంటిమేట్ ఏముండదు. సీన్‌లు చేసేది ఏమి ఉండదు కదా! ఏముండదు. అయినా కూడా వచ్చి కూర్చుంటానంటే ఎవరికైనా భార్య అంటే ఇంటికి వెళ్ళావా ఈ ఆఫీస్‌కెళ్ళి నేను కూర్చుంటాను. నువ్వెంత హీరో భార్య అయినా కూడా వర్క్ ప్లేస్‌గానే గౌరవించాలని వాళ్ళ ఇది. సరే వాటెవర్ ఆవిడ అప్రిహెన్షన్స్ ఆవిడకుండొచ్చు. మొగుడిని వేరే అమ్మాయి ఏమన్నా ఎగరేసుకుపోతుందనే ఒక అసలే అందగాడు. మంచి హ్మ్. మరి ఆహ్, అవును. బావుంటాడు మనిషి కూడా. అందుకని ఆవిడ టెన్షన్స్ ఆవిడకి ఉండొచ్చు. బట్ అది మేబీ కొన్ని కొన్ని సార్లు వర్క్ ప్లేస్‌కి కొన్ని ఎథిక్స్ మనం పాటిస్తే బావుంటది. ఇది పక్కన పెడితే ఆహ్, గిస్మత్ రెస్టారెంట్స్, చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇవి హైదరాబాదు, మన అమీర్పేటలో ఉంది, గచ్చిబౌలిలో ఉంది, ఇంకా విజయవాడ ఇక్కడెక్కడ చాలా చోట్ల ఉన్నట్టున్నాయి. అయితే వీళ్ళు ఈ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అంటే మేబీ కొన్ని కొన్ని చోట్ల ఆవిడ ఇంటర్వ్యూస్‌లో చెప్తుంది. ఇవన్నీ కూడా నేనే డెవలప్ చేశాను. నేనే వీటిని ఈ లాభాల్లోకి తీసుకొచ్చాను. అలా ఇలా ఏదో చెప్పుకుంటుంది. బట్ నేను విన్నదేంటంటే ఈ బ్రాండ్ అనేది వీళ్ళకి పెళ్లి కాకముందే ఇతను ఎస్టాబ్లిష్ చేసుకున్న బ్రాండ్. హ్మ్. మేబీ 2016 ఆర్ సంథింగ్ లైక్ 'ధర్మ.' దట్. తర్వాత ఇప్పుడు 2 ఏళ్లకి వీళ్ళకి పెళ్ళయింది. ఆ పెళ్ళైన తర్వాత వీళ్ళు కలిసి చేసుకుంటున్నారు. ఆహ్, నో డౌట్ పాపం తను కొంతమంది సెలబ్రిటీస్‌ని తీసుకొచ్చి
ఆ హోటల్స్లో తింటూ వాళ్ళ చేత పోస్టులు అంటే తను ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తనకున్న కాంటాక్ట్స్తో కొంతమంది తీసుకొచ్చింది. బట్ వాటి వల్ల హోటల్ బిజినెస్ అంత అద్భుతంగా అయిందని అది ఆవిడ నమ్మకం అయి ఉండొచ్చు. బట్ ఏమైనా సరే ఈ బిజినెస్ అనేది ఇంతకు ముందే ఉంది. వీళ్ళకి పెళ్ళి కాక ముందు నుంచే ఇతని పేరు మీద ఉంది. ఇతను రీసెంట్గా మరి వీళ్ళ గొడవలు ఆ టైంలో అంతకన్నా ముందు ఆ అమ్మాయి పేరు మీద రాసినట్టుగా మనకు తెలుస్తుంది ఈ బ్రాండ్ మొత్తం కూడాను. సో నీకే రాసి చేస్తాను, నేను సంపాదించిందంతా ఎవరి కోసం, నీకు పిల్లడికే కదా, మీకోసమే కదా నేను సంపాదించేది, సరే అని చెప్పి రాసిచ్చిన తర్వాత మేబీ ఆ గొడవలు పెరిగి పిల్లవాడు దూరం చేసే క్రమంలో ఏదో జరిగినట్టుంది. తర్వాత అతను ఈ బ్యాక్డ్ ఆఫ్, ఇలా అయితే నాకు కుదరదు, నేను రాసివ్వను అని చెప్పి అతను ఏదో వెనక్కి తీసుకున్నాడట, అబ్జెక్షన్ పెట్టాడు రాసివ్వడానికి. ఆ అబ్జెక్షన్ రైజ్ అవ్వడం దగ్గర నుంచి ఇష్యూ మొదలైనట్టుంది ఓకే అనేది మనకు తెలుస్తున్న సమాచారం. ప్రాథమిక సమాచారం అది. ఇక ఇంకొన్ని విషయాలు ఏంటంటే లైక్ ఆంధ్ర పాలిటిక్స్లో టీడీపీ వైసీపీ బలంగా తలపడతాయి కదా. సో వీళ్ళ ఫ్యామిలీస్లో కూడా అంటే వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం అయినా కూడా ఇతనే వీళ్ళ ఫ్యామిలీ అంతా ప్రో టీడీపీ, బాబు గారి ఇది ఎవరు అమ్మాయి వైపు, అబ్బాయి వైపు, అబ్బాయి వైపు ప్రో టీడీపీ, అమ్మాయి వైపు అంతా వైసీపీ. ఫస్ట్ నుంచి కూడా వైసీపీ ఇది ఉండేది, పార్టీలు కూడా ఉన్నాయి మధ్యలో. వాళ్ళ నాన్నగారు అంతా వైసీపీ సపోర్ట్ ఉండేదంటే ఫస్ట్ నుంచి కూడాను, వీళ్ళంతా ఫస్ట్ నుంచి టీడీపీ ఉండే. సో ఇద్దరి మధ్య ఎలాగో కుదిరింది. బట్ అప్పట్లో పెళ్ళి వద్దు అనుకున్నప్పుడు ఆ టైంలో కూడా మేబీ ఈ పార్టీల డిస్కషన్ మరి ఏమోదో తెలియదు, వద్దు వాళ్ళ వైసీపీ మనం టీడీపీ అనుకున్నారో ఏమో మరి తెలియదు. ఆ వద్దు అనే విషయం వీళ్ళ ఫ్యామిలీలో గట్టిగా ఈ అబ్బాయికి చెప్పినప్పుడు ఈ అబ్బాయి ఆల్మోస్ట్ సూసైడ్ దాకా వెళ్ళాట. సో ఇంకా సర్లేరా బాబు నీకోసం చేస్తా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ పిల్లాడంకి అంత భీష్మించి కూర్చున్నాక మనం ఏం చేస్తాం అని చెప్పి ధర్మవాళ్ళ పేరెంట్స్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. బట్ ఆ రైవలరీ అక్కడి నుంచే ఉంది. సో వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు వైసీపీ దీంట్లోనే ఉండే. అండ్ నేను విన్నది ఏంటంటే అప్పుడెప్పుడో మరి చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ వెళ్తున్నప్పుడు వీళ్ళ నాన్నగారు అండ్ గౌతమి చౌదరి, వీళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ బాబాయి వీళ్ళెవరో కొంతమంది వైసీపీ తరఫున ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ క్యాంపెయిన్ మీద రాళ్ళేసారని చెప్పి వాళ్ళ మీద ఒక కేసు కూడా నమోదైంది. సో అది ఆ రైవలరీ కూడా ఉండి దాని ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. చాలామందికి తెలియదు ఇది ఈ పార్టీల కోణం కూడా ఉంది వీళ్ళిద్దరి మధ్య, చాలామందికి తెలియదు ఈ విషయం. సో వీళ్ళేమో ధర్మ వాళ్ళేమో ప్యూర్లీ చంద్రబాబు నాయుడు జై టీడీపీ, వీళ్ళేమో జై వైసీపీ. సో మేబీ వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏమన్నా ఉందేమో, ఉండొచ్చు కదా, ఏమైనా ఇబ్బంది పెట్టాలి ఇలా అలాగైనా ఇబ్బంది పెట్టాలని, అది కూడా తెలియదు మనకి అది. సో ఈ కోణం అయితే ఉందనేది తెలిసింది. పార్టీల డిఫరెన్స్ అయితే ఉంది. ఒకటే ఇంట్లో రెండు పార్టీలు ఇముడతాయి, ఒకే వరలో రెండు కత్తులు ఇముడతాయి అన్నట్టుగా. ఓకే. సో 2 డిఫరెంట్ ఐడియాలజీస్, 2 డిఫరెంట్ ఇది తెలియదు మనకి. బట్ ఈ కోణం అయితే ఐ హర్డ్.